శుభములు కలుగు నీకు. వరాహి, ఏంటిది డాక్టర్ ఇంకా రాలేదు? అరే, ఇంత టైం అయినా నాన్నగారి గురించి ఏం చెప్పట్లేదేంటి? చరణ్ గారు, మనం కొంచెం ఓపిక వెయిట్ చేయాలి, తప్పదు. చరణ్ గారు, మిమ్మల్ని డాక్టర్ రమ్మంటున్నారు. వరాహి, డాక్టర్ గారు రమ్మంటున్నారంట. పద వెళ్దాం. రా వెళ్దాం. ఏంటి? నువ్వెక్కడికి? చరణ్ గారు పిలిచారు, వినపలేదా? చరణ్ గొప్ప మనసున్నవాడు. తనకి పని వాళ్ళని జంతువుల్ని కూడా తనతో సమానంగా చూసే మనసుంది. అందుకే ఏదో అలవాట్లో నిన్ను పిలిచేశాడు. నిన్ను కనీసం పిలవను కూడా పిలవలేదంటే నీకు పని మనిషికి పెంపుడు జంతువుకి ఇచ్చే విలువ కూడా ఇవ్వలేదని కదా? నోర్మై! నేను తనకి కాబోయే భార్యని. నన్ను తను పిలవాల్సిన పని లేదు, అందుకే పిలవలేదు. కానీ నేను తన వెంటే ఉండాల్సిన బాధ్యత నాకుంది. నువ్వు టీచర్గా నీకున్న జ్ఞానాన్నంతా చూపించేసి మనుషుల్ని మాయ చేసి ఇంప్రెస్ చేసినందుకే చరణ్ నిన్ను తోడు రమ్మని పిలిచాడు. కానీ నువ్వేం రానక్కర్లేదు, నేను వెళ్తాను. నీ తలకి పట్టిన పొగరుని ఇలాంటి చోట కూడా చూపిస్తున్నావంటే నీ మానసిక స్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతుంది. బాధలో ఉన్న మనిషిని ఓదార్చడానికి జ్ఞానం చూపించాల్సిన అవసరం లేదు. మనసులో సాటి మనిషి మీద ఉండాల్సిన సానుభూతి ఉంటే సరిపోతుంది. ఇంకో విషయం ఏంటంటే, నీ బాధ్యత నిన్నగాక మొన్న మొదలైంది. కానీ నా బాధ్యత చరణ్ గారు ఇండియాకి రాకముందే చాలా సంవత్సరాలుగా మొదలైంది. జయసింహ గారు నాకు గాడ్ ఫాదర్ లాంటి వారు. ఆయన్ని చూడటానికి నన్నొక రమ్మనాల్సిన పనిలేదు. నీకంటే ముందిక్కడికొచ్చేసి వాళ్ళ దగ్గర మార్కులు వేయించుకోవాల్సిన అవసరం నాకు లేదు. నువ్వెలా వచ్చావో నేను కూడా అలాగే వచ్చాను. సో నీ పని నువ్వు చూసుకో, నా దారి కట్టురాకు. డాక్టర్, అసలు ఏం జరిగింది? అసలు మా నాన్నగారు ఎందుకు అలా అయిపోయారు? హార్ట్ స్ట్రోక్ వస్తే అసలు మీరు ఆ విషయం గురించి మాట్లాడడానికి ఇంతసేపు ఎందుకు చేశారు? డాక్టర్, మీరు 3 అవర్స్ నుంచి టెస్టులు చేస్తూనే ఉన్నారు. అసలు మా నాన్నగారికి ఏం జరిగిందో చెప్పండి డాక్టర్. ఆయన ఇంకా స్పృహలోకి ఎందుకు రాలేదు? ప్లీజ్ కొంచెం కామ్ డౌన్ అవ్వండి. నేను చెప్పేది మీరు కూల్గా వినండి. ఓవర్గా ఎగ్జైట్ అవ్వద్దు, ప్యానిక్ అవ్వద్దు. వాట్? అసలు ఏం జరిగింది డాక్టర్? మా నాన్నకి ఏమైంది? చరణ్ ప్లీజ్, మీరలా ప్యానిక్ అయితే మీ నాన్నగారిని ఎవరు చూసుకుంటారు? మా నాన్న చూసుకోవాలా? అసలేమైంది డాక్టర్? జయసింహ గారికి హార్ట్ అటాక్ వచ్చిన టైంలోనే యాక్సిడెంట్ అవ్వడం, అది కూడా తలకి బలంగా దెబ్బ తగలడం వల్ల ఆయన బ్రెయిన్లో కొన్ని సాఫ్ట్ టిష్యూస్ దెబ్బతిన్నాయి. బ్లడ్ క్లాట్ అయింది. ఆపరేషన్ చేద్దామంటే హార్ట్ చాలా వీక్గా ఉంది. దాంతో ఆయన వెజిటేటివ్ స్టేట్లోకి వెళ్ళిపోయారు. వెజిటేటివ్ స్టేటా అంటే? ఆయన చూస్తూ ఉంటారు, కానీ ఏది ఆయన బ్రెయిన్లోకి చేరదు. లోపల ఆర్గన్స్ పనిచేస్తాయి, కానీ నడవలేరు, మాట్లాడలేరు. మనం చెప్పేది వినలేరు, మనం చూపించేది చూడలేరు. బ్రెయిన్ నుంచి ఎలాంటి కమాండ్స్ బాడీకి వెళ్ళవు. దాంతో ఎలా ఉన్న మనిషి అలాగే ఉంటారు. అంటే టోటల్ బాడీకి పారాలిసిస్ వచ్చిందా? అది కరెక్ట్ టర్మినాలజీ కాదు, కానీ మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే అంతే.
ఇక నుంచి ఆయన ప్రాణం ఉన్న జీవోత్సవం లాంటి వారు. డాక్టర్ నో, మీరు ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు. అసలు మీరు అన్నట్టుగా మా నాన్నకి ఏం కాదు, మా నాన్నకి ఏం కాదు, ఆయనకేం కాదు కూడా, ఆయనకేం కాదు. చరణ్ గారు ప్లీజ్. చరణ్ ఆగు చరణ్. చరణ్ గారు ఆవేశపడకండి. చరణ్, వాట్ ఈస్ దిస్? మీ నాన్నంటే నీకు ప్రేమ ఉండొచ్చు, కానీ నువ్వు యాక్సెప్ట్ చేసినా చెయ్యకపోయినా ఆయన కండిషన్ అయితే ఇదే. చరణ్ గారు ప్లీజ్. డాక్టర్ గారు మీ నాన్నగారికి బాగు చేయడానికి 3 hours నుంచి ట్రీట్మెంట్ చేస్తూనే కష్టపడ్డారు. అయినా ఫలితం లేదంటే ఇందులో ఆయన మాత్రం చేసేదేముంటుంది? చరణ్, మావయ్య గారికి ఏం కాదు. ఆయనకి ఇక్కడ బాగవ్వకపోతే మనం వేరే కంట్రీకి తీసుకెళ్లి ట్రీట్మెంట్ ఇప్పిద్దాం. ఆయన 1 weekలో నార్మల్ అయ్యేలా చేద్దాం. ఏమా తెలియకుండా మాట్లాడి ఇతనికి హోప్స్ పెంచకండి. ఎస్, పేషెంట్ చాలా క్రిటికల్ కండిషన్లో ఉన్నారు. తనని ప్రపంచంలో ఏ మూలకు తీసుకెళ్ళినా, ఏ డాక్టర్కి చూపించినా ఇంతకంటే చేయగలిగేది ఏమీ లేదు. ఎస్ చరణ్, నేను చెప్పేది అర్థం చేసుకో. ఇలా ఎన్ని రోజులు డాక్టర్? చెప్పలేమమ్మా. అది వారం కావచ్చు, నెల కావచ్చు, జీవితకాలం కూడా పట్టచ్చు. చరణ్, డాడీ, డాడీ నన్ను చూడండి. డాడీ, డాడీ నన్ను చూడండి. డాడీ మీకేం కాలేదు డాడీ. డాడీ, డాడీ. ఏమైందమ్మా? జయసింహ గారు ఎలా ఉన్నారు? అంత మంచి మనిషికి ఇలా జరగడం ఏంటమ్మా? ఆయన ఇప్పటికీ ఆ మంచం మీదే ఉంటారంట. నా మనసుకి చాలా కష్టంగా ఉందమ్మా. చరణ్ గారి బాధని చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది. ఆయన్ని ఓదార్చడమే కష్టమైపోయింది. మరి అంత గట్టిగా ఉండే తండ్రి కళ్ళ ముందే అలా అయిపోతే ఏ బిడ్డకైనా బాధే కదమ్మా. పాపం చరణ్ గారికి పెళ్లి కూడా ఫిక్స్ అయింది. ఇంత బాధలో ఆయన ఈ పెళ్లి ఎలా చేసుకుంటారు? పాపం చరణ్ గారు, ఆయనకు అమ్మ ఎటూ లేరు, నాన్న కూడా ఇలా అయిపోయారు. ఏమ్మా, మనం రేపు వెళ్ళి జయసింహ గారిని చూసొద్దాం. హాస్పిటల్కి వద్దమ్మా. ఆయన్ని రేపు మార్నింగ్ డిశ్చార్జ్ చేస్తారంట. సరే, వీలు చూసుకొని ఇంటికే వెళ్దాం. వారాహి, వారాహి,
వారాహి, అత్తయ్య గారు, వారాహి ఏది? ఇంకా రాలేదా చరణ్ దగ్గర నుంచి? వారాహి, వచ్చేసావా? పర్లేదు, తొందరగానే వచ్చేసావు. సర్లే, మనం వెళ్దాం పద. ఎక్కడికి? ఎక్కడికేంటి, త్వరలో మన పెళ్ళి. ఇప్పటి నుంచే షాపింగ్ మొదలు పెట్టకపోతే అవ్వదు కదా. మిగతా పనులు చాలా ఉంటాయి. నేనిప్పుడు రాలేను. ఇప్పుడు రాలేవా? మరెప్పుడు వస్తావు? మన పెళ్ళి అయిపోయాక? చూడు, నేనిప్పుడే నా కళ్ళతో జయసింహ గారి కండిషన్ ఏంటో చూసొచ్చాను. ఆయనకు అస్సలు బాగోలేదు. ఈ మూడ్లో నేను షాపింగ్లు షికార్లు చేయలేను. ఇదేంటండి, మీ అమ్మ ఇలా మాట్లాడుతుంది? ఇలా మాట్లాడితే మీరేం అనరేంటి? ఆయన ఎవరికో బాగోకపోతే ఈమెకెందుకు ఇంత బాధ? ఈవిడ మూడ్ ఆఫ్ చేసుకోవడం ఏంటి? కాబోయే మొగుణ్ణి నాకు నో చెప్పడం ఏంటి? ఇంటల్లుడు అంటే ఇంత కూడా మర్యాద లేదా? అతనెవరో బయట మనిషికి ఇచ్చే అంత వాల్యూ కాబోయే మొగుడికి ఇవ్వదా తను? జీవితాంతం కలిసి ఎవరితో ఉండబోతుంది? నాతోనేనా, వాళ్ళెవరితోనైనా? చూడు బాబు, ఇన్నేళ్లుగా ఆ సార్ని చూస్తుంది, ఆయన మంచితనాన్ని చూసింది. ఆ మాత్రం అభిమానం ఉండదా చెప్పు? ఏదో ఆ బాధలో ఉండి అలా మాట్లాడుతోంది. అవన్నీ పట్టించుకోకండి. వారాహి మీతో వస్తుంది. చూడమ్మా, మనకి ఎవరితో ఎలాంటి అనుబంధం ఉన్నా మనతో బంధం ఏర్పరచుకునే మనిషికే మొదట ప్రాధాన్యం ఇవ్వాలి, విలువ ఇవ్వాలి. నీలో ఉన్న బాధని నీలోనే దాచుకో. అల్లుడి గారితో వెళ్ళు. వస్తుంది బాబు, పెళ్లి రెడీ అయిరా. ఏ పొట్టి, ఏంటి? బొట్టు అందమైన అమ్మాయిలా పెట్టుకోవాలి కానీ అమ్మోర్లా కాదు. ఆహా, అయినా ఇప్పుడు దేవుడికి దండం పెట్టుకున్నావేంటి? పనులన్నీ చేసుకుని
ఫ్రెష్ అప్ అయి దండం పెట్టుకున్నాను. అయినా నా దేవుడు ఫలానా టైంకే నాకు దండం పెట్టు అని నాకేం చెప్పలేదు. ఏ టైంలో పెట్టినా యాక్సెప్ట్ చేస్తాడు. సరే గాని చాలాసేపు ఏదో అడిగేస్తున్నావు. ఏమడిగేవేంటి మీ దేవుణ్ణి? మనసులో కోరుకునేది పైకి చెప్పడానికి కాదు, పైకి చెప్పేది కోరికే అవ్వదు, ఆశ అవుతుంది. మ్మ్. రేఖ, ఏంటలా ఉన్నా? ఏమైంది? జయసింహ గారికి ఎలా ఉంది? అంకుల్కి అస్సలు బాలేదమ్మా. బాడీ మొత్తం ప్యారలైజ్ అయిపోయింది. మనిషి బ్రతికుంటాడు తప్పించి ఇంకే పని చేయలేడంట. కనీసం చుట్టూ జరిగే వాటికి కూడా రియాక్ట్ అవ్వడం కూడా జరగదంట. అలా పడుండడం తప్పించి కనురెప్పలు వేయడం కూడా లేదు. అయ్యో, అంత దారుణంగా ఎలా అయిపోయింది? అయినా ఈ టైంలో ఇలా జరగడం చాలా ఇబ్బంది. మనం పెళ్లి పెట్టుకున్నాం, ఆయన అలా పెట్టుకుని పెళ్ళేం చేస్తాం? అవును, చరణ్ ఎలా ఉన్నాడు? చరణ్ అసలు నార్మల్గా లేడుమా. చాలా డిస్టర్బ్ అయిపోయి ఉన్నాడు. అవును, మరి తండ్రి అలా అయిపోతే తను నార్మల్గా ఎలా ఉండగలడు? అయినా నువ్వు తన దగ్గర ఉండకుండా ఎందుకు వచ్చేసావు? నేను చరణ్ని ఓదార్చాలనుకున్నాను, చరణ్తోనే ఉండాలని అనుకున్నాను. కానీ కుదరలేదు. ఏ? ఆ వారాహి కుదరనివ్వలేదు. అంటే వారాహి అక్కడికొచ్చిందా? నాకంటే ముందే అక్కడుందమ్మా. నేను వెళ్ళేసరికి తను చరణ్ పక్కన కూర్చొని చరణ్ని ఓదారుస్తోంది, చరణ్కి సపర్యలు చేస్తుంది. అసలు వారాహి అక్కడికెందుకొచ్చింది? ఎలా వచ్చింది? తనకి ఎలా తెలిసింది? చరణే ఫోన్ చేసుంటాడు. తనకి ఏం జరిగినా ముందు గుర్తొచ్చేది వారాహి, వారాహి, వారాహి. అసలు చరణ్కి వారాహి ఏమవుతుంది? తను అతన్ని ఏం మాయ చేసింది? నీకు పెళ్లి ఖాయమైన తర్వాత అతను ఏదైనా నీతో షేర్ చేసుకోవాలి. వారాహికి ఎలా చెప్తాడు? వారాహి ఎందుకొస్తుంది అతని దగ్గరికి? తను వచ్చింది చరణ్ కోసం కాదటమ్మా, జయసింహ గారి కోసమట. జయసింహ గారు ఆవిడ గారికి గాడ్ ఫాదర్ అంట. చరణ్ రాకముందు నుంచి తను జయసింహ గారి స్కూల్లో పనిచేసింది కదా, అందుకోసం జయసింహ గారి కోసం వచ్చి తీరుతుందంట. అది తన బాధ్యత అంట మమ్మీ. ఏ, ఆ స్కూల్లో వారాహి ఒక్కతే పనిచేస్తుందా? మిగతా వాళ్ళెవరూ పనిచేయట్లేదా? వాళ్ళెవరికి జయసింహ గారిని చూసే బాధ్యత లేదా? ఈమెకొక్కదానికే ఉందా ఆ బాధ్యత? ఉన్నది బాధ్యత కాదమ్మా, ఆశ, ఒచ్చెత్త ఆశ. తను అందరితో మంచి అనిపించుకుంటూనే చరణ్కి దగ్గర అయిపోయి ఆ ఆస్తికి ఆ బిజినెస్లకి ఓనర్ అయిపోవాలనే ఆశ. నేనింక ఊరుకోను రేఖ. నీతో పెళ్లి కుదిరిన తర్వాత కూడా వాళ్ళ ప్రేమ కంటిన్యూ అవుతుందంటే చూస్తూ ఊరుకోను. వారాహిని వెంటనే పంపించేస్తాను.
చరణ్ జీవితంలోంచి శాశ్వతంగా పంపించేస్తాను. పద పద హాస్పిటల్కి. హాస్పిటల్కి ఇప్పుడు ఎందుకులేమ్మా, జయసింహ గారిని రేపు డిశ్చార్జ్ చేస్తామని చెప్పారు. అయితే మనం జయసింహ గారి ఇంటికే వెళ్దాం. ముందు చరణ్ని పరామర్శిద్దాం. తర్వాత నిదానంగా వీలు చూసి వారాహి గురించి మాట్లాడదాం. ఇక నుంచి ఏ అవసరం వచ్చినా కాబోయే భార్యవైన నీకే చెప్పాలి, నీ సహాయమే తీసుకోవాలని చరణ్కి చెప్తాను. మీ నాన్నగారికి ఇలా అవ్వడం నాకు చాలా షాకింగ్గా ఉంది. ఐఎమ్ వెరీ సారీ. ఆయన త్వరలో కోలుకోవాలని దేవుణ్ణి కోరుకుంటాను. రేఖ కూడా చాలా బాధలో ఉంది. అందుకే మీ నాన్నగారు కోలుకునే వరకు పెళ్లి పనులు వాయిదా వేద్దామని చెప్పడానికి ఈ పెళ్లి క్యాన్సిల్ చేయండి.